హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ప్రతి నెలలాగే మనకు 1వ తారీఖునే పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్న విషయం తెలిసిందే. అది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అయితే వచ్చింది. ఏంటంటే మనకు ఈ లాక్డౌన్ దృష్ట్యా చాలామంది కూడా ఆ యొక్క ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండడం జరిగింది. సో లాక్డౌన్ దృష్ట్యా వారు ప్రజెంట్ ఎప్పుడు తీసుకునే సచివాలయం పరిధిలోకి ఇప్పుడు రాకపోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే సచివాలయంలో కానీ లేదంటే వేరే ఊర్లో కానీ వేరే జిల్లాలో కానీ ఉన్నట్లయితే మాకు పింఛన్ అనేది ఇవ్వరేమో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. తాజాగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మీకు సచివాలయం సిబ్బంది అంటే గ్రామం మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరు కంపల్సరీగా మీకు ఎక్కడున్నా సరే పింఛన్ అనేది ఇవ్వాల్సిందే. ఓకే, లబ్ధిదారులు ఉన్న చోట పింఛన్ అయితే ఇస్తారన్నమాట. ఏప్రిల్ 1వ తారీఖున మీకు వాలంటీర్లు అనేది మీకు పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, పోర్టబుల్ పేమెంట్ ఆప్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది వెల్ఫేర్ సెక్రటరీకి మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో ఆ యొక్క వెల్ఫేర్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో సో వారు మీకు పోర్టబుల్ పేమెంట్ అనేది ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో గతంలో మీరు తీసుకున్న ఏరియా కాకుండా ఇప్పుడు వేరే ఏరియాలో ఉంటే ఆ యొక్క ఏరియాకి సంబంధించిన వెల్ఫేర్ సెక్రటరీని అయితే మీట్ అవ్వండి. ఆ యొక్క సెక్రటరీ మీకు పింఛన్ అయితే ఇస్తారు. ఓకే, ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో వెల్ఫేర్ సెక్రటరీ కానీ లేదంటే ఆ వాలంటీర్లు కానీ ఏప్రిల్ 1వ తారీఖున మీకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో వేరే ఏరియాకి సంబంధించి పెన్షనర్లకి పింఛన్ అనేది ఇవ్వాలంటే తప్పకుండా వెల్ఫేర్ యొక్క లాగిన్లో పోర్టబుల్ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే, ఆ యొక్క ఆప్షన్లో మీరు వేరే ఏరియాకి సంబంధించిన వారు కాబట్టి అక్కడ మీకు పెన్షన్ ఐడిని ఎంటర్ చేసినట్లయితే మనకు పెన్షన్ అనేది ఇవ్వడానికి పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. గతంలో ఎలా జరిగిందంటే మనం ఐడి కొట్టిన తర్వాత మీకు వేలిముద్ర వేయాల్సిన అవసరం అయితే ఉండింది. బట్ అంటే కరోనా నేపథ్యంలో ఇప్పుడు మనకు వేలిముద్రలు తీసేసి ప్రజెంట్ మనకి ఏంటంటే మీ యొక్క ఐడిని ఎంటర్ చేయగానే ఫోటో క్యాప్చర్ చేయమంటుంది. సో ఆ విధంగా ఫోటో వాళ్ళు క్యాప్చర్ చేసిన తర్వాత సో ఎవరైతే మనకు వెల్ఫేర్ అథెంటికేషన్ అయితే ఉంటుందో సో వారు అథెంటికేషన్ ఇచ్చిన తర్వాత అది మనకు డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది జియో ట్యాగింగ్ అయితే అవుతుంది కాబట్టి ఆ యొక్క ఫోటో అనేది ఎక్కడైతే హౌస్ ఉందో ఆ యొక్క హౌస్లో తీస్తారన్నమాట. ఆ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. వాలంటీర్లు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే పింఛన్ అనేది మీరు తీసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సో మీరు వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా మీకు పింఛన్ అనేది ఆ రోజున ఇస్తారు. ఓకే, సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.